పొద్దుగాల నుంచి టెన్షన్ పెట్టింది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కాస్త చల్లబడింది. ధర్నా చౌక్ ఉంచాలని జేఏసీ విపక్షాలు ధర్నాకు పిలుపునిచ్చినాయి. ఇంకోవైపు ధర్నా చౌక్ ఎత్తేయాలని అక్కడున్నోళ్లు పోటీగా ధర్నాకు దిగారు. అక్కడికి వచ్చిన లెఫ్ట్ కార్యకర్తలు స్థానికులు వేసుకున్న టెంట్లోకి పోయారు. అక్కడున్న కుర్చీలను విరగ్గొట్టిండ్రు. అడ్డం వచ్చిన వాళ్ల మీద దాడి చేశారు. ఒకరి తలకాయ కూడా దెబ్బలు తగిలినాయి. లోకలోళ్లను అక్కడి నుంచి పంపించారు. అటెన్క బారికేడ్లు ఎక్కారు కార్యకర్తలు. పోలీసులు కొద్దిగా లాఠీచార్జి చేసి పరిస్థితిని కంట్రోల్ చేశారు. ధర్నా చౌక్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎట్లుందో శివారెడ్డి చెప్తాడు. శివ, చెప్పండి, ఇందిరా పార్క్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంది? అట్టుడికిన ఇందిరా పార్కు ఇప్పుడే చల్లబడింది. ఉదయం 5:30 నుంచే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ను ముట్టడించేందుకు ప్రజా సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చాలామంది ఉదయం 5:30కి వెళ్ళి ఇక్కడికి వచ్చిండ్రు. అంతకన్నా ముందే ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీ వాసులు కానీ అపార్ట్మెంట్లకు సంబంధించిన అసోసియేషన్ వాళ్ళందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరూ వాళ్ళ ధర్నాను తెలియజేసిండ్రు. ఇక్కడ నుంచి ధర్నా చౌక్ ఎత్తేయాలి, ధర్నా చౌక్ను ఖచ్చితంగా తరలించాల్సిందే, ధర్నా చౌక్ తరలిస్తేనే మాకు ప్రశాంతంగా ఉండగలం, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళందరూ నిన్న నుంచి ఇక్కడ ధర్నా తెలుపుతూ ఉన్నారు. ఇవాళ ఉదయం కూడా 5:30 గంటలకే ఇక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళు కూడా వాకింగ్ ముగించుకొని మళ్ళీ ఎంబడే ధర్నా చౌక్ వచ్చి వాళ్ళు నిరసన తెలిపినారు. 8 వరకు అంతా ఇక్కడున్న లోకల్ వాళ్ళు కానీ ఇక్కడున్న స్థానికంగా ఉండే అపార్ట్మెంట్ వాసులు కానీ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళ ఆఫీస్ టైం అయ్యేసరికి వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా అయినప్పటికీ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు కానీ వీళ్ళ డిమాండ్కు మద్దతు తెలుపుతున్న వాళ్ళు, ఇక్కడ నుంచి ధర్నా చౌక్ని ఎత్తేయాలని డిమాండ్కు మద్దతు తెలుపుతున్న వాళ్ళు చాలామంది వచ్చి కాలనీ వాసులకు అండగా ధర్నాలో పాల్గొన్నారు, ధర్నా చేసిండ్రు. ఆ తర్వాత 8 గంటల తర్వాత ఈ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలందరూ రావుడు మొదలైంది. ఒక గంట సేపు ఇందిరా పార్క్ మొత్తం అట్టుడికిందని చెప్పొచ్చు. ఇటు ధర్నా చౌక్ను తరలించాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు, ఇంకో పక్క ఇక్కడ ధర్నా చౌక్ని ఇక్కడ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు, ఈ 2 వర్గాల వాళ్ళు అందరూ కూడా ఒకరి మీదకి ఒకరు దూసుకుపోయినరు. ఒకరిని కొట్టుకునే ప్రయత్నం చేసినారు. కుర్చీలు ఎత్తేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, జెండా కర్రలతో కొట్టుకున్నారు. కొంతమందికి అటువైపు వాళ్ళకి, కొద్దిమందికి ఇటువైపు 2-3కి దెబ్బలు తాకినాయి. వాళ్ళందరినీ కూడా మళ్ళీ దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇంకా అప్పటి వరకు పోలీసులు కూడా ఎక్కువ మంది ఇక్కడ కనబడలేదు. ఆ తర్వాత పోలీసులు వచ్చిండ్రు. అప్పటి వరకు ఎక్కడ పోలీసులు 8:30 వరకు ఎక్కడ పోలీసులు కనబడలేదు. ఒకసారి తోపులాట జరిగిన తర్వాత అటు కొద్దిమందికి ఇటు కొద్దిమందికి దెబ్బలు తాకిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసిండ్రు. ఆ 2 వర్గాల మధ్య బారికేడ్లు, పెద్ద బారికేడ్లు పెట్టిండ్రు. అటువైపు ఇటువైపు రాకుండా ఇటువైపు ఉన్న బయటి వాళ్ళు లోపల నుంచి బయటికి రాకుండా వాళ్ళందరూ కూడా పోలీసులు పెద్ద మొత్తంలో చేరుకొని వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి ఇచ్చిన వామపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. వాళ్ళు ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ దూసుకుపోనికే వాళ్ళందరూ కూడా చాలా వరకు వచ్చిండ్రు. ఇంకా అప్పటికే కొద్దిమంది వామపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు ధర్నా చౌక్ చేరుకున్నారు. ధర్నా చౌక్ వేదికగా నిన్న నుంచి ఈ కాలనీ వాసులు కానీ కాలనీ వాసులు డిమాండ్కు మద్దతు తెలుపుతున్న వాళ్ళు వేసిన టెంట్ హౌస్లకు పోయినరు. ఆ టెంట్ హౌస్లో ఉన్న 100 కుర్చీలను విరగొట్టిండ్రు. కుర్చీలను మొత్తం విరగొట్టేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వేదికను ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కూడా ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్లు మాత్రమే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నారు. అందరూ ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైతే ధర్నా చౌక్ ఉండాలని డిమాండ్ చేసిన వాళ్ళు కానీ ధర్నా చౌక్ తరలించాలన్న వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం లేరు. అందరూ వెళ్ళిపోయినరు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ధర్నా చౌక్ ఉండాలి, ధర్నా చౌక్ ఇక్కడ కొనసాగించాలని డిమాండ్ చేసిన వాళ్ళందరూ కూడా 15-20 నిమిషాల క్రితమే ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయినారు. మనం చూస్తున్నాము మొత్తం ఇరిగిపోయిన కుర్చీలు, ఖాళీ కుర్చీలు మాత్రమే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అక్కడున్న రోడ్ మీద ఉన్న సిగ్నల్ వరకు అదే పరిస్థితి. ఎవరు కూడా ఈరోజు జరిగిన ఈ ఆందోళనకు సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడున్న లోకల్ వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రస్తుతం ఇక్కడ కనబడడం లేదు. మొత్తానికైతే ఇక్కడ పరిస్థితి చల్లబడిందని చెప్పొచ్చు. అక్కడ వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ర్యాలీగా ఇందిరా పార్క్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు వచ్చే టైం వరకు
లోపలికి ధర్నా చౌక్కు పోలీసులు ఎవరిని అనుమతించలేదు. అప్పటి వరకు వచ్చిన వామపక్ష వాళ్ళు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ బయట సిగ్నల్ దగ్గర ఉండి వాళ్ళ ధర్నాను వాళ్ళ నిరసన తెలియజేసిండ్రు. ఇక కోదండరాము మిగతా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళ సిపిఐ సిపిఎంకి సంబంధించిన పార్టీల నేతలు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలామంది ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. మొత్తానికి దాదాపు గంటంబావు సేపు ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితులు కనిపించినాయి, ఉద్రిక్తకరమైన పరిస్థితులు కనిపించినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పోలీసులు ఒక పక్క అలర్ట్గానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది కార్యకర్తలు అటువైపు నుంచి ఇందిరా పార్కు ధర్నా చౌక్కు వచ్చే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా లోపల ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా ఇక్కడే ఉన్న స్థానికులు ఈ ధర్నాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు వాళ్ళందరినీ బుజ్జగించి ఇక్కడ నుంచి బయటికి పంపించారు. లేకపోతే ఇంకా ఈ రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగేది. ఈ రెండు వర్గాల మధ్య చాలా మంది దెబ్బలు తాకేది. ఎందుకంటే 1-2 సార్లు కుదుపులాటకే, 1-2 సార్లు తోపులాటకే ఈ లోపల ఉన్న వాళ్ళకి కొద్దిమందికి, బయట ఉన్న వాళ్ళకి దెబ్బలు తాకినాయి. తలకు దెబ్బలు తాకి రక్తం కారింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు బుజ్జగించి బయటికి పంపించారు. ఇక వాళ్ళు పంపిన తర్వాత మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. వామపక్షకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఇక్కడ ధర్నా చౌక్ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ధర్నా చౌక్ను మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాలు ఇక్కడనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా రేపటి నుంచి చేయబోయే ధర్నాలన్నీ కూడా ఇక్కడనే చేయాలి, ఈ ధర్నా చౌక్ వచ్చి చేయాలి. ఏ డిమాండ్ అయినా సరే ఇప్పటివరకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలన్న డిమాండ్లు ఎక్కడెక్కడైతే ధర్నాలు చేశారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఇందిరా పార్క్ వేదికగానే ధర్నాలు చేయాలి అని కోదండరాం మిగతా కార్యకర్తలకు పిలిపించారు. మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా రేపటి నుంచి ఇక్కడ ధర్నాలు చేస్తామని చెప్పారు. ఇంకా మిగతా ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ వాసులు కానీ స్థానికంగా ఉండేవాళ్ళు కానీ కాలనీ వాసులు కానీ దాదాపు 50 నుంచి 60 వేల మంది ఉన్నామని వాళ్ళు నిన్న కానీ ఈరోజు ఉదయం కానీ చెప్పారు. వాళ్ళు మాత్రం ధర్నా చౌక్ను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించొద్దు, దీని మీద అవసరమైతే మళ్ళీ కోర్టు పోతామని చెప్పారు. ఇంకా దీని మీద ఇప్పటికీ ఈ రచ్చ ఆగిపోయినట్లేదు. దీని మీద రచ్చ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రతిపక్షాలు ఏమైనా వెనుకడుగు వేస్తాయా, హైకోర్టుకు ఇప్పటికే హైకోర్టు ఇక్కడ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి తరలించాలని చెప్పినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ధర్నాలు చేసే వాళ్ళు కానీ వివిధ రాజకీయ పార్టీలు మళ్ళీ కోర్టుకోతామని చెప్పిన తరుణంలో కోర్టు ఏం చెప్పబోతుంది ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారినాయి. కానీ నిన్న సాయంత్రం నుంచి ఇటు ధర్నా చౌక్ ఉండాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు, ఒక పక్క ధర్నా చౌక్ ఇక్కడ నుంచి లేపేయాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు, ఈ రెండు వర్గాల మధ్య ఏం జరుగుతున్న టెన్షన్ అయితే ప్రస్తుతానికి పోయింది. మొత్తం కన్న పరిస్థితి పూర్తిగా కూల్ అయింది. రైట్, థ్యాంక్ యూ శివ.